బాలిక తల్లి వచ్చి పోలీస్ స్టేషన్ చేయగానే గంట లోపట మేము కేసు బుక్ చేసినాం అన్నాడు. అది పచ్చబద్ధం. సాక్ష్యం ఇగో తననే ఉండే, ఇంకొకరు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక ఇప్పుడు దాపరికం ఏం లేదు. కాళోజీ శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్నాడు పోలీస్ స్టేషన్ లా. బరాబర్ ఇప్పుడు చెప్తున్నాం, సమాజానికి చెప్తున్నాం. రఘు కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళతో సమాచారం తీసుకుంటున్నాడు. అందరం ఫాలో అప్ లో ఉన్నాం దాని విషయంలో. వాళ్ళైతే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మీరు ఎప్పుడు 6 గంటలకు పోతే 12:45 కదా, 6 గంటలకు సాయంత్రం పోతే 12:45 కేసు బుక్ చేయలేదు. కాకపోతే ఎండార్స్మెంట్ ఇచ్చిండ్రు, తెల్లారి పొద్దున్నే కేసు బుక్ చేసిండ్రు. ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పచ్చి అబద్ధం ఇది. దాంట్లో ఇంకొకటి ఏంది, ఆయన ప్రియమిత్రుడని వేదిక మీదే ప్రధానమంత్రి ముంగంటే చెప్పిండు. ప్రియమిత్రుని సంబోధించిండు. ఒక నేరస్తుడు, ఆయన కూడా నేరస్తుడు ఎట్లా చెప్తాను ఇప్పుడు. ఆయన నేరస్తుడు ఎట్లో, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి పిల్లగాని తండ్రిని స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి ప్రియమిత్రుడు అని చెప్తాడు. నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు అయింది, ఒక వారం రోజుల కింద. ఆ కేసు ఏంటంటే ఇట్లనే ఇదే ట్రాప్ రిచ్ కిడ్స్ అనే కేసు పేరు మీద. అయితే వాళ్ళ తల్లిని ఇట్లనే ఒక అమ్మాయిని వాడుకొని, మైనర్ అమ్మాయిని వాడుకొని పైసలు వసూలు చేస్తున్నారని చెప్పానంటే తల్లిని కూడా తీసుకుపోయి బొక్కల వారేసిండ్రు. ఆమె మళ్ళా కోర్టును ఆశ్రయించి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇది జరిగిన తర్వాత విషయం చెప్తున్నాను ఇదంతా. సో వీళ్ళిద్దరు ఒకటిగా ఉండి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఉండి ఆడుతున్నటువంటి నాటకంలో ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇస్తేందుకు వచ్చిందని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారని తెలిసినాగానే కరీంనగర్ లో కౌంటర్ కేసు ఫైల్ చేపించిండ్రు. అది దొంగ కేసు. అది ఈయన గంట సేపటి అంటున్నాడు. తర్వాత బండి సంజయ్ ని ఈ కేసులో A2గా పెట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ కూడా ఏమైనా రాజ్యాంగం మీద పొద్దుగా లేస్తే చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు కదా, దాని మీద నమ్మకం ఉండి మీ గవర్నమెంట్ మీద నీకు, నీ ముఖ్యమంత్రి మీద నీకు పట్టుంటే A2గా బండి సంజయ్ని చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్పేది కాదు, చట్టం చెప్తున్నది. పోక్సో చట్టం కింద చెప్తున్నారు వాళ్ళు. చాలా క్లియర్ గా చట్టంలోనే ఉన్నది. ఎవరికైతే దాంట్లో భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా కనీసం సమాచారం తెలిసినటువంటి వ్యక్తికి సెక్షన్ 19 కింద, పోక్సో కింద ఉన్నది. నా ముంగట ఉన్నది ఇది 19 కింద. ఒకవేళ సమాచారం తెలిసినాక కూడా పోలీసులకు చెప్పకుండా దాచి పెడితే కూడా అతని మీద కూడా కేసు కావాల్సిందే, బొక్కలు పోవాల్సిందే, 6 నెలల జైలు శిక్ష ఉన్నదని చెప్పని చట్టం చెప్తా ఉన్నది. నేను దీన్ని మీకు చదివి వినిపిస్తా. ఇది రిపోర్టింగ్ ఆఫ్ అఫెన్సెస్, ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఎవరైనా అని, పిల్లలపై లైంగిక నేరం జరుగుతోందని తెలిసినా, ఇప్పటికే జరిగిందని తెలిసినా తప్పనిసరిగా పోలీసులకు లేదా స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ కు సమాచారం ఇవ్వాలి. లేని పక్షంలో వీళ్ళు కూడా శిక్షార్హులే. బండి సంజయ్ చెప్పిండు. బండి సంజయ్ ఇంటికి బాలిక తల్లిదండ్రులు ఇద్దరు సంగప్ప అనే ఒక మీడియేటర్ ద్వారా, గతంలో కూడా ఆయన మీడియాలో పనిచేసిండు, వాళ్ళ ఇంటికి పోతే నన్ను బెదిరించిండ్రు, భయభ్రాంతులను చేసిండ్రు. పిల్ల క్యారెక్టర్ మీద ఘోరమైన మాటలు మాట్లాడిండ్రు. ఎంతమందితో తిరిగినావు, ఇట్లా ఈ రకమైన భాషలు మాట్లాడిండు. ఇవన్నీ మేము రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు చెప్పినాం. ఇట్లా జరిగింది. మేము ఏదో నమ్మకం, మాకేదన్నా ఆసరా దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, నా బిడ్డ ఫోటోలు అవి ఇవన్నీ బయట ప్రచారం జరగకుండా ఉండాలని చెప్పి మేము అడగటందుకు పోతే మమ్మల్ని బెదిరించి పంపించారు. మేము భయంతో బయటకు వచ్చినామని కంప్లైంట్లోనే ఉన్నది. అంతేనానే? ఇంటిమిడేషన్ అనేది క్లియర్ కట్ గా ఉన్నది. అంటే ఆయన తెలుసు దాని గురించి, బెదిరించి పంపించిండని చెప్పి క్లియర్ కట్ గా ఉన్నది అందులో. తర్వాత తను ఇచ్చిన దాంట్లో 8వ పాయింట్లో కూడా పత్రికా ముఖంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా అది ఉన్నది, 8వ పాయింట్ల రూపంలో ఉంది. మరి బండి సంజయ్ ఇప్పుడు చట్టమేమో తెలిసి పోలీసులకు సమాచారం చెప్పకుండా కూడా శిక్షార్హుడు అని చెప్తున్నారు కదా. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఏమో మహిళను తీసుకుపోయి కేసు పెట్టిరు నిన్న కాక మొన్న. మరి బండి సంజయ్ కి తెలిసి బెదిరించిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, దాని తర్వాత కూడా నేను వకీళ్లతో మాట్లాడినా, వకీళ్లు చెప్పిండ్రు నీకు బెయిల్ వస్తుంది అంటే ఆపినాము. తర్వాత ఇక బెయిల్ కాదు, ఇక నువ్వు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సరెండర్ చేయాలంటే నేనే సరెండర్ చేసిన అని చెప్పిండు బండి సంజయ్. నేను చెప్పేది కాదు, బండి సంజయ్ అంటే ఆయనే చెప్పిండు. అంటే ఆయనకు సమాచారం ఉన్నది, కొడుకును దగ్గర పెట్టుకున్నాడు, 9 రోజులు దాచిపెట్టిండు కొడుకును, ఆయన దగ్గరనే ఉన్నాడని. వీళ్ళ మధ్యలో గవర్నమెంట్ కు వీళ్ళ మధ్యలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన మొత్తం పేరు మళ్ళీ చెప్తా గానీ, డాక్టర్ సిఆర్ ప్రసాద్ ఆయన పేరు, మొత్తం పేరు చెప్తా.
ఇగో ఈ సుపారీ గ్యాంగ్లకు ప్లాన్ చేస్తున్నటువంటి దాంట్లో కూడా ఈ డాక్టర్ సిఆర్ ప్రసాద్ ఆయనే ప్రభుత్వం తోటి రేవంత్ రెడ్డి వాళ్ళతోటి పోలీస్ స్టాఫ్ ఆఫీసర్ తోని ఈయననే మధ్య నుండి ఓటి అని ఎప్పుడు చేయాలి ఏంది టైమింగ్లు మాట్లాడినటువంటి వ్యక్తి, ఢిల్లీ నుంచి ఆపరేట్ చేసినటువంటి వ్యక్తి ఆ సిఆర్ ప్రసాద్ అనేటైనే. ఇగో వీళ్ళందరూ ఎవరెవరు? వీళ్ళందరూ ఆ పిల్లగానికి రక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు.